హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో ప్రకృతి వ్యవసాయ చక్రం ద్వారా రైతులకి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించటం అన్న దానిపైన ఒక చిన్న వీడియో చేశానండి. ఆ వీడియోని షేర్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉంటారు, న్యాచురల్ ఫార్మింగ్ పైన నేను కొన్ని వీడియోలు పెడుతూ ఉన్నాను. ప్రకృతి వ్యవసాయం అనేది అంత ఈజీ కాదండి. ఇప్పుడున్న పరిస్థితులలో వర్షాధారం లేక, భూమి సారవంతం లేక, పండిన పంటకు తగిన రేటు లేక రైతులు సరిగ్గా పంటలైతే పండించటం లేదు. మెయిన్ పంటలు పండించటానికి రైతులు ముందుకు రావటమే లేదని చెప్పొచ్చు. సో ఇలాంటి సిచ్యుయేషన్లో రైతులకు ఒక మంచి అవగాహన కల్పించడానికి మా న్యాచురల్ ఫార్మింగ్ స్టాఫ్ అందరూ కలిసి ప్రకృతి వ్యవసాయం చక్రం వేసి, ఆ చక్రంలో మనకున్న నేలలలో ఎలాంటి పంటలు పండించుకోవచ్చు, ఆ పంటలకు ఎలాంటి ద్రావణాలు కషాయాలు వేస్తే అవి మంచి గ్రోత్ వస్తాయి, పండిన పంటకు ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి రేటు పలుకుతుంది, ఇవన్నీ చేయటం వలన భూమి సారవంతం తగ్గుతుందా పెరుగుతుందా, ఇలాంటి విషయాలపైన రైతులకు ఒక మంచి అవగాహన కల్పించటానికి మేమందరం కలిసి ప్రకృతి వ్యవసాయం చక్రం వేసి మా స్టాఫ్ అందరూ వాళ్ళకి రైతులకి వివరించడం జరిగిందండి. మా ఎంటీ సార్ వాళ్ళు చక్రం ద్వారా వచ్చిన రైతులందరికీ ఒక్కొక్కరికి వివరించడం జరిగింది. అది ఆయన మాటల్లోనే మనం చూస్తాము. ఇప్పుడైతే మా స్టాఫ్ అందరూ ఒక్కొక్కరు కొన్ని కషాయాలు, అలాగే పండ్లు, కొద్దిమంది అయితే గనక కూరగాయలు ఇలాంటివన్నీ తెచ్చారండి. ఆవు పేడ మూత్రము, అలాగే బీజామృతము, పులిసిన మజ్జిగ, ఇలాంటివి ద్రావణాలు కషాయాలు చాలా తెచ్చారండి. కొన్ని వెజిటేబుల్స్ కూడా తెచ్చారు, కొన్ని ఆకులు కూడా తెచ్చారు. వీటన్నింటి వలన మనకు ఎలాంటి యూజ్ ఉంది, భూమి సారవంతం ఎలా పెరుగుతుంది, ఇలాంటి విషయాలపైన రైతులకి ఒక అవగాహన కల్పించడానికి ఇక్కడ మా స్టాఫ్ వాళ్ళందరూ కలిసి ఒక చక్రం వేస్తున్నారు. ఆ చక్రం వేసి ఆ చక్రంలోనే కొన్ని విషయాలని రైతులకి చెబుతూ, రైతులకి ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తూ ఈ చక్రం వేయటం జరిగిందండి. ఇది వచ్చేసి కడప జిల్లాలో చక్రాయపేట మండలంలో వెలుగాఫీస్లో ఈ యాక్టివిటీ చేయటం జరిగిందండి. ఇందులో ఏపీఎం సార్ వాళ్ళు, ఏఓ సార్ వాళ్ళు, మా స్టాఫ్ ఎంటీ, ఎన్ఎఫ్ఏ సారు, అలాగే మేము సిడిఐ వాళ్ళము, యూనిట్ ఇన్ఛార్జీలు, ఐసీఆర్పీలు, ఇలా చాలామంది పాల్గొన్నారు. అలాగే కొద్దిమంది రైతులు కూడా వచ్చారండి. రైతులకి ఒక అవగాహన కల్పించటానికి మెయిన్ ఉద్దేశంతో మేము ఈ చక్రం వేసి వాళ్ళకి వివరించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం అంటే అనాదిగా ఉన్న వ్యవసాయ విధానాన్నే ప్రకృతి వ్యవసాయం అంటారు. దీని సృష్టికర్త శ్రీ సుభాష్ పాలేకర్ సార్ వారు. ఈయన మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందినవారు. ఈయన అగ్రికల్చర్ బిఎస్సి చదివారండి. ప్రకృతి అనేది ఎన్నో ఔషధ మూలికల గని అండి. మనకు ఆ ప్రకృతిలోనే లభించే ఆకులు, అలములతోనే కషాయాలు, ద్రావణాలు కాచుకొని కెమికల్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు. ఈ ప్రకృతి వ్యవసాయ చక్రం గురించి మా ఎంటీ సార్ వారి మాటల్లోనే వినండి. ఇప్పుడు ఫస్ట్ మనం బేసిక్స్ అనేటివి సార్ వాళ్ళు ఇద్దరు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది ప్రకృతి వ్యవసాయం ఎందుకు చేయాలా, ఈ కాన్సెప్ట్ అనేది గవర్నమెంట్ ఎందుకు ఇంత ప్రథమంగా తీసుకున్నది అనేసి మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చెప్పే ముందు ఒక విషయం నేను గుర్తు చేయాలనుకున్నా. రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ ఒక ఆర్టికల్ మీకు న్యూస్ తెలిసి ఉంటుంది, తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తా. ఒక టీచరు వాళ్ళ ఉద్యోగం చేసుకున్న తర్వాత వాళ్ళ వరిమడిలో పురుగు మందులు పిచికారీ చేస్తా చనిపోయినాడు. అదేవిధంగా చిన్న వయసులోనే ఒక 25-22 ఏజ్లోనే హార్ట్ అటాక్లు, ఒక మహిళ నార్మల్ డెలివరీ అయ్యే రోజులు అనేవి చాలా రోజులు మేము మర్చిపోయినాము. ఎక్కడ చూసినా సిజరీన్, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఈరోజు ప్రతి గ్రామంలో చూస్తే ఊళ్ళో కన్నా ఈ హాస్పిటల్స్ ఎక్కువ అయిపోయినాయి. ఎందుకంటే ఎక్కువ మనిషి చక్రం అంటే ఈ చక్రంలోనే మనకి ఏం జరగబోతుంది, మన మండలంలో సినారియో ఏంటి అనేది చెప్పబోతున్నా. మన చక్రాయపేట మండలంలో మెయిన్గా వరి ఇక్కడ వేసింది. వరి ఎందుకు వేస్తున్నామంటే వరి ప్రధాన పంటగా ఉంటుంది. వేరుశనగ ఇక్కడ చూపించేటవన్నీ కూడా ఇంటర్ క్రాప్స్ కానీ, బోర్డర్ క్రాప్, ఆముదం, రాగులు, తర్వాత ఉలవ, అలసంద, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అంటే మెత్త పంటల్లో నీటి ఈ సందర్భంలో చూస్తే ఈ సజ్జలు కానీ, జొన్నలు, ఇవన్నీ కూడా పంటలు వేసిన
మన పురుగు మందుల నివారణ కోసం అని ఉపయోగించేటి. అంటే మనము ఏదైతే ఎరువుల అంగడికి వెళ్ళి పురుగుల నివారణను ఎట్లయితే మనం నివారణ చేయాలనుకుంటామో, మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఈ ద్రావణాలు కషాయాలు తయారు చేసి, అంటే అవసరాన్ని బట్టి, అవసరమైన పురుగు బట్టి, అవసరమైన పంటకి రకరకాల ద్రావణాలు, మట్టి ద్రావణం, నీమాశ్రం, బ్రహ్మాశ్రం, తర్వాత ఇక వేప గింజలు, ఇట్లా డిఫరెంట్ మీ కళ్ళ ముందర కనిపించేటి మజ్జిగ, పుల్లటి మజ్జిగ, ఇవన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ద్రవజీవామృతం, ఇవన్నీ కూడా మన పంటలో మనం నిత్యం వాడేటువంటి ద్రావణాలు కషాయాలన్నమాట. అంటే భూమిలో పండించేటువంటి భూమి సదవుకు వాడేటువంటి ఈ వాటిని భూసార యాజమాన్యం అంటాం. అంటే మన ఘనజీవామృతం, తర్వాత ద్రవజీవామృతం ఇలాంటివి మనం పండించేటువంటి ఈ పంటలన్నీ కూడా మెయిన్ పంటలు మనము పలు పంటలు వేసుకోవాలా, జీవ వైవిధ్యత పెంచుకోవాలా. దీనివల్ల చుట్టూ బోర్డర్ పంటకు ఏ పురుగు వాడకుండా, ఒక పంట నుంచి మరో పంటకి పురుగులు వాడకుండా దాన్ని రక్షించుకోవాల్సిన బోర్డర్ క్రాప్ అనేది వేసుకోవాలని చూపించడానికి ఇక్కడ డిస్ప్లే చేయడం అనేది జరిగింది. ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఎల్లో స్టిక్స్, బ్లూ స్టిక్స్, ఇవి కూడా ఇవన్నీ ఏంటంటే వరిలో కానీ మిగతా ఏ పంటల్లో కానీ ఈ దోమల నివారణ కోసం అనమాట. చిన్న రసం పీల్చే పురుగులన్నీ కూడా ఈ ఎల్లో ప్లేట్స్ ని పురుగు అట్రాక్ట్ అయ్యి అక్కడ పడి ఆ గమ్ము కట్టుకొని చనిపోతాయి. దాని ద్వారా ఏమైతే పంటలో కొంతవరకు పురుగుల నివారణ చేయవచ్చు. అయితే ఇక్కడ ఉంది కదా ఈ లింగాకర్షణ బుట్టలు అనేవి, ఇవి కూడా కొంత పురుగుల్ని, ఆడదోమల్ని ఆకర్షించి ఆ లింగాకర్షణ అది ఓపెన్ చేసి అది ఆ పురుగులలో ఒక ట్యూబ్ పెడతారు, అది స్మెల్ వచ్చి ట్యూబ్, ఆ ట్యూబ్ స్మెల్కి ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి ఆ మగ పురుగులు వచ్చి దాంట్లో పడడం వల్ల ఏమవుతారంటే ఆ దాంట్లో పడేసి మళ్ళీ తిరిగి బయటికి రాలేక చనిపోతాయి. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే పంటల్లో దోమల్ని కానీ చిన్న చిన్న పురుగులు కానీ కొంతవరకు నివారణ చేయవచ్చు కెమికల్ వాడకుండా అని చెప్పడానికి మేము ఇక్కడ చూపడం అనేది జరుగుతుంది. అక్కడికి ఇక్కడికి కొంచెం కంట్రోల్ కాకుండా మళ్ళీ ఇంకా పురుగులు ఏమన్నా పచ్చదోమ కానీ ఎర్రదోమ మీరు మీ పంటలో గమనించి ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అవి వచ్చినాయంటే అప్పుడు నీమాశ్రమం అనేసి వేపతో తయారు చేసింది అనమాట. ఇది నీమాశ్రమం అనేది ఈ విధంగా మన గ్రామ సమైక్యలు, తర్వాత ఎస్ఎస్జి రివ్యూ మీటింగ్లలో మన ఐసార్పీలు ఉంటారు, వీళ్ళ నంబర్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను బ్రీఫ్గా చెప్తున్నా. అప్పుడు పురుగులు కంట్రోల్ చేయడానికి నీమాశ్రము, తర్వాత ఎల్లో స్టిక్స్ అవన్నీ వాడతాము. తర్వాత ఇక్కడ ఇవన్నీ వాడడం వల్ల రైతుకి ఏమవుతుందంటే ఈ భూమి సారం, ఘనజీవామృతం వాడడం వల్ల భూమిలో సారం అనేది పెరిగి తర్వాత రైతుకి భూమిలో సత్వ అనేది వస్తుంది. ఇలా ప్రకృతి వ్యవసాయం పైన బ్రీఫ్గా వెళ్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. మా ఒపీనియన్ ఏంటంటే మండలంలో ప్రకృతి వ్యవసాయ చక్రం వేసి రైతులని న్యాచురల్ ఫార్మింగ్ వైపు నడిపించటము. సో మేము ఈ వీడియో చేశాము. ఈ వీడియో చూసి కొద్దిమంది అయినా న్యాచురల్ ఫార్మింగ్ వైపు నడుస్తారని నా చిన్ని ఆశ. మరికొన్ని ఇలాంటి ప్రకృతి వ్యవసాయ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.